రైతు సోదరుల స్వాగతం. ఇప్పటికే మొక్కజొన్నకు మద్దతు ధర లభించడం లేదు. ధాన్యం కూడా తక్కువ ధరకే కొంతమంది వ్యాపారస్తులు లేపేస్తా ఉన్నారు. తాజాగా ఆ ఖాతాలో పసుపు కూడా వచ్చి చేరింది. రాబోయే కొద్ది రోజుల్లో కూడా చిత్తూరులో మామిడి రైతులు ఇక రోడ్డు ఎక్కడానికి రెడీగా ఉన్నారు. రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఎవరిని ఏ కారణం అడిగినా కూడా దుబాయ్కి ఎక్స్పోర్ట్స్ లేవు, ధరల పతనం. అంటే భారతదేశంలో పండిన పంట మొత్తం కేవలం ఆ దుబాయ్ దేశాలకు మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతుందా? భారతదేశంలో పండే పంటలో 80% మనమే ఉపయోగించుకుంటాం. మిగతా 20% మాత్రం విదేశాలకు ఎగుమతి అవుతాం. అందులో ఒక 12% మాత్రమే గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతాం. ఇక తాజాగా నిజామాబాద్ మార్కెట్లో పసుపు ధరలు దారుణంగా పతనమయ్యాయి. 10 రోజుల కిందటే బిజినెస్ ప్రారంభమైంది. ట్రాన్సాక్షన్స్ ప్రారంభంలో 13,000, 14,000, 15,000 కొనుగోలు చేశారు కింట. తాజాగా దాన్ని 10,000కి ధరలు పతనం చేశారు. కొన్ని వెరైటీస్ అయితే 8,000కే కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇనాం వ్యవస్థని అందుబాటులో తీసుకొచ్చింది. ఇనాం 1.0 అమలవుతా ఉంది. దేశంలో ఏ మార్కెట్లో ఎంత ధర నడుస్తూ ఉందని ఆన్లైన్లో అక్కడ డిస్ప్లే బోర్డులో కనిపిస్తూ ఉంటుంది. దాంతో వ్యాపారస్తుల మధ్య పోటీ ఏర్పడుతుంది. ఆ పంటకు సంబంధించి దేశంలో అనేక మార్కెట్లు ఉంటాయి కాబట్టి ఏ మార్కెట్లో ఎంత ధర ఉందో తెలిస్తే రైతులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కానీ ఇనాం అప్గ్రేడేషన్ అవుతూ ఉంది 2.0కి. ఆ ప్రక్రియ నడుస్తూ ఉంది. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇనాం వ్యవస్థ ద్వారా మేము కొనుగోలు చేయలేమని చెప్పేసి వ్యాపారస్తులు చేతులు ఎత్తేసి ధరల పతనం చేశారు. ఇనాం 1.0 ప్రకారం కొనుగోలు చేయాలని ఎంపీ ఆదేశించినా కూడా పట్టించుకునే నాదులు లేడు. రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు కొట్టేయాలా, కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవాలా, ఆ తర్వాత కింద 16,000కి, 20,000కి, 30,000కి అమ్ముకోవాలా. వ్యాపారస్తులు ఎత్తుగడ ఇది. దీంతో రైతులంతా కార్యాలయం మీద దాడి చేశారు. దాడి చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. నిజామాబాద్ మార్కెట్లో ఇనాం 2.0 అమలు చేయాలంటే రైతులంతా అమ్మకాలు ఆపివేయాలి. రైతులు అమ్మొద్దు, సరుకు అమ్మొద్దు. ఒక వారం రోజులు సరుకు అమ్మడం ఆపేసి చూడండి, పరిస్థితి మొత్తం అదుపులోకి వస్తుంది. రైతులు సొంత సరుకు తీసుకొచ్చి మరి గబాలను ఒక గంటలో కొనలేదు, ఈరోజు సాయంత్రానికి అవ్వలేదు అని అడావిడి పెడితే రైతులు ఎప్పుడైతే అడావిడి చేస్తారో వెంటనే రైతుల దగ్గర నుంచి లాగేస్తారు. రైతులు నానా శ్రమపడి ఎండనబడి వచ్చి సరుకు అంతా తీసుకొచ్చి మార్కెట్లో పోసి సరుకు ఒక్క రోజులోనే బాగలేదు, 2 రోజుల్లోనే అమ్మలేదు, కొనడం లేదు, మందంగా నడుస్తుంది మార్కెట్ అని చెప్పేసి రైతులంతా వ్యాపారస్తులు వెంటబడితే ధరను తగ్గిస్తారు. మీకు గిట్టుబాటు కానప్పుడు రైతులంతా శుభ్రంగా పట్టగప్పుకొని కాపలా పెట్టుకోండి మనిషిని. 15 రోజుల తర్వాత అయినా మంచి ధరకు అమ్ముకోవచ్చు. రైతుల్లో కనుక ఐక్యత లేకపోతే ఏ సరుకైనా ఇలాగనే మార్కెట్లో స్టార్టింగ్లో కొంచెం మంచి రేటు ముట్టిస్తారు, ఇంకా తర్వాత వెంటనే ధరను పతనం చేస్తూ ఉంటారు. దుబాయ్లో యుద్ధ పరిస్థితులు కారణం అనేది ఒక ఫ్రాడ్. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్లే ఆగిపోయింది అనడంలో నిజం లేదు. పసుపు ధరల పతనం వెనుక కొన్ని శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. రైతు చేతుల నుంచి సరుకంతా కొట్టేసిన తర్వాత ఆ ధరలు మరలా పాక్కుంటూ పోతాయి. కేజీ పసుపు పొడి కొంటే 250 రూపాయలు. రైతు పసుపు మొత్తం ప్రాసెస్ చేసిన పసుపుని అమ్మితే కనీసం 100 రూపాయలు కూడా ధర ఇవ్వడం లేదు. అంటే అంత వేరియేషన్ ఎందుకు వస్తూ ఉంది? దళారుల దందా, అందులో ఎలాంటి అనుమానం లేదు. దీనికి సంబంధించి ప్రతి రైతు కామెంట్ చేయండి. మీరు కనుక పసుపు ఏడాది అమ్మితే మీకు ఏ ధర దక్కింది అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.